హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్. ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ట్యాజిల్స్ మన ఛానల్లో డే బై డే లాంగ్ వీడియోస్ అండ్ డే బై డే షార్ట్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ నార్మల్ నీడిల్కి 8 లైన్స్ సిల్క్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. ఇప్పుడు క్లాత్ అడుగు భాగం నుంచి నీడిల్ను ఇలా పైకి అయితే తీసుకోవాలి. ఇలా క్లాత్ పైనుంచి పైకి తీసుకున్నాక పోగులు ఎక్కడ లూజ్ లేకోకుండా టైట్గా లాక్కొని మనము వేసుకునేది బేబీ కుచ్చు కనుక ఎంత పొడవు అయితే కావాలనో అంత పొడవు ఇలా ఫింగర్తో పట్టేసుకొని స్టెప్ బై స్టెప్ 1 by 1 లిటిల్ బిట్ గ్యాప్తో ఇలా అన్ని లైన్స్ లాగా నీడిల్ను క్లాత్ అడుగు భాగం నుంచి పైకి అయితే తీసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇప్పటికి 5 లైన్స్ అయ్యాయి కదా. ఇలా అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ కలరు నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము లైన్స్ ఏవైతే కుట్టుకున్నామో ఆ లైన్కు మిడిల్లో వచ్చేలా క్లాత్కు కొంచెం పైన నుంచి నీడిలు డౌన్ నుంచి ఇలా పైకి అయితే గుచ్చుకోవాలి. చూడండి, కరెక్ట్గా పింక్ లైను అటు లైను ఇటు లైన్కు మధ్యలో వచ్చేలా తీసుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ 1 mm సైజు గోల్డ్ కలర్ పూస ఒకటి నీడిల్కి ఎక్కించుకొని అక్కడే చిన్న గ్యాప్తో మళ్ళీ నీడిలు కిందకైతే గుచ్చుకున్నాను. ఇలా థ్రెడ్ లూజ్ ఉన్నట్లయితే మనం ఒకసారి మళ్ళీ పైకి ఎలా అని నీట్గా ఇలా చిక్కు ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ థ్రెడ్ను ఇలా తీసుకొని ఇలా కిందకి లాగినట్లయితే అంతా కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇలా అయితే గుచ్చుకోవాలి. మళ్ళీ సెకండ్ లైను పింక్ లైన్కు మధ్యలో వచ్చేలా నీడిలు పైకి అయితే తీసుకొని ఇంకొక గోల్డ్ రౌండ్ పూస్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడే చిన్న గ్యాప్తో నీడిల్ను కిందకైతే గుచ్చేసుకుంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఫామ్ అయితే పోతూ ఉంటుంది. ఫస్ట్ పింక్ కలర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ కలర్ పేరేంటో నాకు కరెక్ట్గా తెలీదు. సెకండ్ కలర్ అయితే ఇది తీసుకున్నాను. ఇప్పుడు పైన వేసుకుండే లేయర్లో సెకండ్ లైన్స్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు థర్డ్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. ఇలా చేత్తో ఫింగర్లోకి వేసుకుంటూ మనం ట్యాజీలు పొడవు సరిపోయేలా పెట్టుకొని ఇలా 1 by 1 కుట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ మనము 5 లైన్స్ అయితే పింక్ కుట్టుకున్నాం కదా. ఇప్పుడు పైన వేసే కలరు 4 టైమ్స్ అయితే వస్తుంది. ఇలా మళ్ళీ ఒక గోల్డ్ వేసేసుకొని కుట్టుకోవాలి. ఇప్పటికీ సెకండ్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సెకండ్ కలరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక కలరు వేరే ఏమి యూజ్ చేయకోకుండా పింక్ కలర్ని మళ్ళీ కంటిన్యూయేషన్లో చేసుకుంటున్నాను. ఫస్ట్ 5 లైన్స్ తర్వాత 4, ఇప్పుడు 3 లైన్స్ అయితే వస్తాయి. మనం ఫస్ట్ పింక్ తర్వాత ఏదైతే కలర్ వేసుకున్నామో మళ్ళీ ఇప్పుడు పింక్ వేస్తున్నాం కదా, సేమ్ అలానే కుట్టుకోవాలి. పూసకు మధ్యలో వచ్చేలా నీడిల్ పైకి తీసుకొని ఇంకొక పూస ఎక్కించుకొని మళ్ళీ అక్కడే లిటిల్ బిట్ గ్యాప్తో నీడిల్ కిందకైతే గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకొని చూడండి, పైన లైన్ ఫామ్ అవుతుంది కదా. పింక్ కలర్తో పాటు పూస కూడా కనిపిస్తుంది, పూసతో పాటు పింక్ కూడా థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా లైట్గా. మన ఫోటో కంటే ఇది రియల్గా వేసుకుంటే ఇంకా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ 5, 4, 3 అయితే అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ కలరు సెకండ్ అయితే వస్తాయి. సెకండ్ టైం నేను ఏ కలర్ తీసుకున్నానో ఇప్పుడు 4th టైం కూడా సేమ్ కలర్ అయితే రివర్స్లో రిపీటెడ్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో గోల్డ్ కలర్ పూస ఎక్కించుకొని పూసకు లైన్ ఉంది కదా మధ్యలో వచ్చేలా లిటిల్ బిట్ గ్యాప్తో నిడిల్ను కిందకైతే గుచ్చుకోవాలి. దీన్ని పర్ఫెక్ట్గా నీట్గా తెలుగులో చెప్పాలంటే కొంచెము మనము కాటు అల్లుకుంటాం కదా, కాటు అలా మంచం అల్లకంతో అయితే ఇది వస్తుంది, సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక లైను మధ్యలో వచ్చేలా నీడిలు కింద నుంచి పైకి అయితే గుచ్చుకొని ఇంకొక గోల్డ్ రౌండ్ పూస్ అయితే ఎక్కించుకోవాలి. మనం లైను వేసుకుంటాం కదా, ఇప్పుడు కరెక్ట్గా ఫింగర్కి అయితే వేసుకుంటూ ట్యాజిల్కు పొడవు సరిపోయేమైనా పెట్టేసుకొని మిగతాది లాక్కొని ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పూస ఎక్కించుకొని లైన్కు మధ్యలో వచ్చేలా లిటిల్ బిట్ గ్యాప్తో నీడల్ కిందకైతే
గుచ్చుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడికి 4 లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ స్టెప్ సింగిల్ స్టెప్తో పింక్ కలర్ అయితే ఇప్పుడు రివర్స్ అయితే మళ్ళీ రిపీటెడ్గా కలర్ తీసుకొని పైన ఇలా నెడిలు పైన నుంచి కింద నుంచి క్లాత్కు పైకి అయితే గుచ్చుకొని ఇప్పుడు చివరిగా ఇంకొక గోల్డ్ రౌండ్ పూస్ అయితే నిడిల్లోకి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత నీడిల్ని లిటిల్ బిట్ గ్యాప్తో కిందకైతే గుచ్చుకోవాలి. చూడండి ఎలా కరెక్ట్గా మంచకం అంటే మంచం అల్లతాం కదా మనము అల్లకము, ఆ అల్లకంతో కరెక్ట్గా నీట్గా అయితే సెట్ చేశాను. ఈ ట్యాజీలు నేను న్యూగా అయితే వేశాను. ఈ ట్యాజీలు ఇలా అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి థ్రెడ్స్ అన్నీ కరెక్ట్గా ఇలా బాగా అనుకొని బాగా పట్టేసుకోవాలి చేత్తో. పోగులు ఎక్కడ అప్ అండ్ డౌన్ లేకోకుండా కరెక్ట్గా అయితే కింద ఉంటుంది కదా మనం కంటిన్యూయేషన్ చేసి ఉంటాం కదా థ్రెడ్ కటింగ్ లేకోకుండా అదంతా బాగా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫింగర్స్తో ఇలా నీట్గా అంతా బాగా అనుకోవాలి. నేను ఇక్కడ ఇంకా ఏమైనా కొత్తగా వస్తుందేమని ట్రై చేశాను కానీ రాలేదు. బట్ ఇంతవరకే స్టాప్ చేశాను. ఇక్కడికే బాగా అనిపించింది నాకు. ఇంకా ఏం ట్రై చేయొద్దు, ట్రై చేసినా ఒకవేళ ఏదో ఒకటి చెడిపోతుందేమో అని చెప్పేసి నేను ఇంకేం ట్రై చేయలేదు. ఇక్కడికే స్టాప్ అయితే చేశాను. ఇప్పుడు చూడండి ఇలా ఏదేదో ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నాను వస్తుందేమో అని. బట్ రాలేదు ఇది. అయినా కానీ ట్రై చేశాను ఒకసారి, రాలేదు. చివరికి వదిలేశాను. ఇక్కడికే క్లోజ్ చేసేసాను ట్యాజీలు. ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ ట్యాజిల్స్ మీరు మిస్ కాకోకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ ట్యాజిల్స్ వేసుకున్న తర్వాత ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఏవైనా మోడల్స్ ఇలా వేయాలి వేసి చూపించండి అని అన్నట్లు అనిపిస్తే మన ఫోటో ఇమేజ్ సెండ్ చేయండి, నేను వేసి చూపిస్తూ ఉంటాను. చూడండి ఏదేదో ట్రై చేస్తున్నాను ఇంకా ఏమైనా వస్తుందేమో అని, బట్ రాలేదు. కాకపోతే నేను వాయిస్ ఓవర్ కంప్లీట్గా ఇవ్వాలి కదా, ఇంత గ్యాప్ ఇస్తే బాగోదు, అందుకు ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2 లైన్స్ గోల్డ్ థ్రెడ్ తీసేసుకోవాలి. ఇలా 2-3 లైన్స్ రౌండ్స్ అయితే వేసుకోవాలి. టైట్గా లాక్కున్న తర్వాత ఇప్పుడు చివరిగా 3 అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3-4 టైమ్స్ ఏమో చుట్టుకున్నట్లు ఉన్నాను. ఇలా చుట్టుకున్న తర్వాత కరెక్ట్గా నీట్గా తీసుకొని ఇక్కడ 2 టైమ్స్ నాట్ అయితే వేసేసుకోవాలి. ఇలా నాట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవడమే, అంతే. బ్యూటిఫుల్ ట్యాజీలు రెడీ అయిపోతాయి. చూడండి చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవడమే, అంతే. అందమైన బేబీ బ్రైడల్ న్యూ బ్యూటిఫుల్ ట్యాజిల్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా వేసుకొని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలా కింద ఏమైనా ఎక్స్ట్రాస్ ఉన్నట్లయితే ఇవి కట్ చేసేసుకోండి, ట్యాజిల్ నీట్గా కనిపిస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే కనిపిస్తుంది. చూడండి పూసలు కూడా కరెక్ట్ లైన్ బాగా సెట్ అయ్యాయి కదా, నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ట్యాజిలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.